ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 19 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచంపై బృహస్పతి దశ కూర్చుంటుంది. బాబా పిల్లలైన మీ ద్వారా భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, 16 కళ సంపూర్ణులుగా తయారయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తారు? సమాధానము, యోగ బలం జమ చేసుకునే పురుషార్థము. యోగ బలము ద్వారా మీరు 16 కళ సంపూర్ణులుగా తయారవుతున్నారు. అలా తయారయ్యేందుకు దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని తండ్రి అంటున్నారు. క్రింద పడవేసే కామ వికారాన్ని దానమిస్తే మీరు 16 కళ సంపూర్ణులుగా అయిపోతారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. శరీర భావమును వదిలేయండి. పాట, తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి మహిమను విన్నారు. వారు కేవలం పాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఆ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. బాబా మన ద్వారానే భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. ఎవరి ద్వారా తయారు చేయిస్తున్నారో తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనము వారసత్వం తీసుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలైన మీపై మరియు మొత్తం ప్రపంచం పైన అవినాశి బృహస్పతి దశ కూర్చుంది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు ప్రపంచమంతటిపైన అవినాశి బృహస్పతి దశ కూర్చుని ఉందని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు 16 కళ సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో అయితే ఒక్క కళ కూడా లేదు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ ఖుషీగా ఉండి బయటకు వెళ్తూనే ఖుషి మాయమైపోకూడదు. ఎవరి మహిమను గాయనం చేస్తున్నారో వారిప్పుడు మీ వద్ద హాజరుగా ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యమును ఇచ్చి వెళ్ళాను అని తండ్రి తెలియజేస్తున్నారు. పోను పోను నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండడం ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వినిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ కూడా ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యము ఉండాలని అనేవారు. ఇలా అనేది కూడా ఆత్మయే కదా. భారతదేశంలో ఒకే రాజధాని ఉండేది అని, అది ఇప్పుడు సమీపంలో ఉంది అని ఆత్మకు తెలుసు. ఎప్పుడైనా ఇదంతా సమాప్తమైపోతుందని, ఇది ఏమీ కొత్త విషయం కాదు అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతదేశం మళ్ళీ 16 కళ సంపూర్ణముగా తప్పకుండా తయారు కావాలి. మనము యోగ బలం ద్వారా 16 కళ సంపూర్ణులుగా అవుతూ ఉన్నామని అర్థం చేసుకున్నారు. దానము ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అని అంటారు కదా. తండ్రి కూడా వికారాలను, అవగుణాలను దానం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది రావణ రాజ్యము. తండ్రి వచ్చి దీని నుండి విడుదల చేయిస్తారు. ఇందులోనూ కామ వికారం చాలా పెద్ద అవగుణము. మీరు దేహాభిమానులై పడి ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. శరీర భావమును కూడా వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వారికి తెలియదు. 16 కళ సంపూర్ణంగా సంపూర్ణ దేవతల రాజ్యముగా ఉన్న భారతదేశానికి ఇప్పుడు వికారాల యొక్క గ్రహణం పట్టేసింది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు వికారాలు అనే గ్రహణం పట్టి ఉంది. అందువలన తండ్రి అంటున్నారు, దానం ఇచ్చినట్లయితే గ్రహణము వదిలిపోతుంది అని.
క్రింద పడవేసేది ఈ కామ వికారమే. అందువలన తండ్రి అంటున్నారు, దీనిని దానం ఇచ్చినట్లయితే మీరు 16 కళ సంపూర్ణంగా అయిపోతారు. ఇవ్వకపోతే అలా అవ్వలేరు కదా. ఆత్మలకు తమ తమ ప్రత్యేక పాత్రలు లభించాయి కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీ ఆత్మలో ఎంత పాత్ర ఉంది? మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. లెక్కలేనంత మంది పాత్రధారులు ఉన్నారు. వీరిలో ఫస్ట్ క్లాసు పాత్రధారులు ఈ లక్ష్మీనారాయణులు. వీరిది నెంబర్ 1 పాత్ర. విష్ణువే బ్రహ్మ సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మ సరస్వతులే విష్ణువుగా అవుతారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చక్రం అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదివినంత మాత్రాన ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. అలాగైతే స్వస్తికి కూడా తయారవ్వదు కదా. వ్యాపారులు వారి అకౌంట్ పుస్తకాలపైన స్వస్తిక్ను వ్రాస్తారు. గణేశుణ్ణి పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతాల పుస్తకము. స్వస్తిక్లో 4 భాగాలు ఉంటాయి. జగన్నాథపురంలో అన్నం ఉడికినప్పుడు అది 4 భాగాలుగా విడిపోతుంది. అక్కడ కేవలం అన్నమే భోగుగా ఉంచుతారు. ఎందుకంటే వారు ఎక్కువగా అన్నమే తింటారు. శ్రీనాథ ద్వారంలో బియ్యం ఉండవు. అక్కడ అన్ని పదార్థాలు శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారు చేస్తారు. భోజనం తయారు చేస్తున్నప్పుడు కూడా శుద్ధముగా నోటికి ఒక క్లాత్ కట్టుకుని తయారు చేస్తారు. ప్రసాదం చాలా గౌరవపూర్వకంగా తీసుకుని వెళ్తారు. భోగు ఉంచిన తరువాత అది పండాలకు లభిస్తుంది. దుకాణాలలో ఆ ప్రసాదాన్ని ఉంచుతారు. అక్కడకు జనము చాలా గుంపులు గుంపులుగా వచ్చి ఆ ప్రసాదాన్ని కొనుక్కుంటారు. ఇదంతా బాబా చూశారు, బ్రహ్మబాబా. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివించేది ఎవరు? అత్యంత ప్రియమైన తండ్రి. వారు వచ్చి మీకు సేవకునిగా అయ్యారు. మీకు సేవ చేస్తున్నారు. మీకు ఇంత నశ ఉందా? ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారు. చేసేదంతా ఆత్మయే కదా. మనుష్యులేమో ఆత్మ నిర్లేపము అని అంటారు. ఆత్మలోనే 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని మీకు తెలుసు. అటువంటి ఆత్మను నిర్లేపము అంటే రాత్రికి పగలకు ఉన్నంత తేడా అవుతుంది. ఇదంతా ఎవరికైనా నెలన్నర కూర్చుని అర్థం చేసుకుంటే తప్ప పాయింట్లు బుద్ధిలో కూర్చోవు. రోజులు గడిచే కొలది ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. పిల్లలైన మీకు ఎప్పుడైతే పూర్తి నిశ్చయం అవుతుందో అప్పుడు తప్పకుండా పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి పిల్లలను దుర్గతి నుండి సద్గతిలోనికి తీసుకుని వెళ్తారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీపైన బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేశాను. కానీ మళ్ళీ రావణుడు మీపైన రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు. కనుక మీరు స్వయానికి నష్టం కలిగించుకోకూడదు. వ్యాపారస్తులు ఎల్లప్పుడూ తమ ఖాతాను సరిగ్గా ఉంచుకుంటారు. కావున నష్టం కలిగించుకుని వారిని అమాయకులు అని అంటారు. ఇది అన్నింటికంటే చాలా పెద్ద వ్యాపారము. ఈ వ్యాపారాన్ని చాలా అరుదుగా ఏ ఒక్కరూ చేస్తారు. ఇది అవినాశి వ్యాపారము. మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు మీరు సత్యమైన వ్యాపారం చేస్తున్నారు. మన తండ్రి జ్ఞానసాగరులు, వ్యాపారి, రత్నాకరుడు. ప్రదర్శన చూడడానికి ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్కు ఎవరో కొంతమంది మాత్రమే, అది కూడా చాలా కష్టంగా వస్తారు. భారతదేశం చాలా విశాలమైనది కదా. మీరు అన్ని స్థానాలకు వెళ్ళాలి. నీటి గంగలు భారతదేశం అంతటా ఉన్నాయి కదా. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది.
గంగా నది నీరు పతిత పావని కాదు, జ్ఞానగంగలైన మీరు అక్కడకు వెళ్ళవలసి ఉంటుంది. అన్ని వైపులా ఉత్సవాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. రోజులు గడిచే కొలది చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చూస్తూనే ఆనందం కలిగే శోభావంతమైన చిత్రాలు ఉండాలి. వీరు నిజమే చెప్తున్నారని అందరికీ అనిపించాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం స్థాపన అవుతుంది అని అందరూ భావించాలి. మెట్ల చిత్రం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతూ ఉంది. ఈ బ్రాహ్మణులే తిరిగి మరల దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. కావున మిమ్మల్ని మీరు ఆంతరికంలో ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. నాలో ఇంకా ఏమైనా చిన్న పెద్ద ముళ్ళు అయితే లేవు కదా? కామము అనే ముళ్ళు లేదు కదా? క్రోధము అనే చిన్న ముళ్ళు కూడా చాలా చెడ్డది. దేవతలు ఎప్పుడూ ఎవరిపైన కోపగించుకోరు. శంకరుని మూడవ కన్ను తెరుచుకుంటూనే వినాశనమైనట్లుగా చూపిస్తారు. ఇది కూడా కళంకాన్ని ఆపాదించడమే అవుతుంది. వినాశనమైతే జరిగే తీరాలి. సూక్ష్మవతనంలో శంకరుని మెడలో ఏ పాము మొదలైనవి ఉండవు. సూక్ష్మవతనంలో, మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేమీ ఉండవు. ఇవన్నీ ఉండేది ఇక్కడే అని బాబా అంటున్నారు. స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలోని మనుషులందరూ ముళ్ళు వలె ఉన్నారు. అందుకే కదా దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగము పుష్పాల తోట వంటిది. బాబా ఎటువంటి తోటను తయారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. అత్యంత సుందరంగా తయారు చేస్తారు. అందరినీ అందముగా తయారు చేస్తారు. వారైతే సదా సుందరంగా ఉంటారు. ప్రేయసులందరినీ లేక పిల్లలందరినీ సుందరంగా తయారు చేస్తారు. రావణుడు పూర్తి నలుపుగా అంటే వికారులుగా చేసేశాడు. మా పైన ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుని ఉంది అని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. అర్ధ సమయము సుఖము, అర్ధ సమయము దుఃఖము ఉంటే దాని వలన లాభమేముంది? అందువలన 50 భాగము సుఖము, 50 భాగము దుఃఖము ఉంటుంది. ఇది తయారైన డ్రామా ఇలా ఎందుకు తయారు చేశారు అని చాలామంది అడుగుతారు. అరే, ఇది అనాది డ్రామా కదా, ఎందుకు తయారు చేశారు అనే ప్రశ్నయే రాకూడదు. ఇది అనాది అవినాశిగా తయారైన డ్రామా, తయారవుతూ ఉన్న డ్రామా. ఎవ్వరికీ మోక్షము లభించదు. ఈ అనాది సృష్టి నడుస్తూనే ఉంటుంది. అలా నడుస్తూనే ఉంటుంది. ప్రళయము ఎప్పటికీ జరగదు. తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కానీ అందులో ఎంత కష్టం ఉంది. మనుషులు పతితమై దుఃఖితులైనప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి శరీరాలను కల్పతరువులుగా చేస్తారు. అందువలన అర్ధకల్పం మీకు అకాల మృత్యు అనేది ఉండనే ఉండదు. మీరు మృత్యుపైన విజయం పొందుతారు. కావున పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నతమైన పదవి పొందితే అంత మంచిది. ఎక్కువ సంపాదన కొరకు ప్రతి ఒక్కరూ పురుషార్థం ఎక్కువగా చేస్తారు. కట్టెలు కొట్టేవాడు కూడా నేను ఎక్కువ సంపాదించాలి అని అంటాడు. కొంతమంది మోసంతో కూడా సంపాదన చేసేవాళ్ళు ఉన్నారు. ధనము కొరకే అపాయాలు, ఆపదలు ఏర్పడనున్నాయి. అక్కడ మీ ధనాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అని బాబా అంటున్నారు. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయో చూడండి. అక్కడ ఇలాంటి దుఃఖాన్ని కలిగించే విషయాలు ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్వర్గంలోకి వెళ్ళేందుకు నాకు అర్హత ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనుషులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వారికి ఏమీ లభించదు. నలువైపులా తిరిగినా దూరంగానే ఉన్నారు అనే పాట కూడా ఉంది కదా.
ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్ర నేర్పిస్తున్నారు, ఇందులో ఎలాంటి కష్టమూ లేదు. తండ్రి అంటున్నారు, కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా మంచి యుక్తిని వినిపిస్తున్నాను, పిల్లలు వింటున్నారు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరము. నేను శివబాబాకి శరీరం అప్పుగా ఇచ్చాను అని బ్రహ్మబాబా చాలా సంతోషిస్తున్నారు. బాబా నన్ను విశ్వానికి అధికారిగా తయారు చేస్తారు. ఇతనికి భగీరథుడు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు రామునిపురంలో వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావున పురుషార్థం చేయడంలో నిమగ్నమైపోయి ఉండాలి. ముళ్ళుగా ఎందుకు తయారవ్వాలి? మీరు బ్రాహ్మణీలు, అన్నిటికీ ఆధారం మురళియే. మీకు మురళి లభించలేదు అంటే శ్రీమతం ఎక్కడి నుండి వస్తుంది? అలాగని కేవలం బ్రాహ్మణి మాత్రమే మురళి వినిపించాలని కాదు. మురళి ఎవరైనా సరే వినిపించవచ్చు. ఈరోజు మీరు వినిపించమని ఇతరులకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ అర్థం చేయించేందుకు మంచి చిత్రాలు కూడా తయారయ్యాయి. ఈ ముఖ్య చిత్రాన్ని మీ దుకాణంలో ఉంచండి. చాలామందికి కళ్యాణం జరుగుతుంది. మీరు వస్తే మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో వివరిస్తాము అని చెప్పండి. ఇతరుల కళ్యాణం చేసేందుకు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం కూడా చేయగలరు. ఇది బాబా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణము. నెంబర్ 1 చిత్రము మెట్ల చిత్రము, గీతా భగవానుడు శివుడు అని తెలిపే చిత్రము. భారతదేశంలో శివ భగవానుడు వచ్చారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చారు. యజ్ఞము కూడా రచింపబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తండ్రే స్వయంగా వచ్చి రాజ్యాది రాజులుగా చేస్తారు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజారాణులుగా తయారు చేస్తాను. వారికి వికారి రాజులు కూడా నమస్కారం చేస్తారు. అందువలన స్వర్గంలోని మహారాజా మహారాణులుగా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థం చెయ్యాలి. ఇల్లు మొదలైనవి కట్టుకోవాలి అంటే బాబా వద్దు అని అనరు, భలే కట్టుకోండి అని అంటారు. డబ్బు ఉన్నా అది మట్టిలో కలిసిపోతుంది కదా. అందువలన ఆ ధనంతో ఇల్లు కట్టుకొని సుఖంగా ఎందుకు ఉండకూడదు? ధనాన్ని ఉపయోగించుకోవాలి. ఇల్లు కూడా కట్టుకోండి, తినేందుకు కూడా ఉంచుకోండి, దాన పుణ్యాలు కూడా చేస్తారు. కాశ్మీరు రాజు తనకున్న సొంత ఆస్తినంతా ఆర్య సమాజం వారికి దానముగా ఇచ్చేశారు. తమ జాతి ధర్మముల కొరకు దానం చేస్తారు కదా. ఇక్కడ అటువంటి మాట ఏదీ లేదు. అందరూ పిల్లలే, జాతి మొదలైనవేమీ లేవు. అవి హద్దులోని దేహ సంబంధమైన జాతులు. నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రముగా చేసి విశ్వ చక్రవర్తిత్వ పదవిని ఇస్తాను. డ్రామానుసారముగా భారతవాసీలే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మనపైన బృహస్పతి దశ కూర్చుని ఉంది అనేది పిల్లలు తెలుసుకున్నారు. శ్రీమతం చెప్తుంది, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి, ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో వ్యాపారులు ఏదో కొంత భాగము ధర్మము కొరకు తప్పకుండా కేటాయిస్తారు. వారికి కూడా మరో జన్మలో అల్పకాలిక సుఖం లభిస్తుంది. ఇప్పుడు నేను నేరుగా వచ్చాను కనుక మీరు ఈ కార్యంలో ఉపయోగించండి, నాకు ఏమీ అవసరం లేదు అని బాబా అంటున్నారు. శివబాబాకు తమ సొంతము కొరకు ఇల్లు మొదలైనవి కట్టుకునే అవసరం ఉందా? ఇవన్నీ బ్రాహ్మణులైన మీ కొరకే కదా. పేదవారు ధనవంతులు అందరూ కలిసే ఉంటారు. భగవంతుని వద్ద కూడా సమదృష్టి లేదు అని కొంతమంది అలుగుతూ ఉంటారు. కొంతమందిని భవనాలలో, కొంతమందిని పూరి గుడిసెలలో ఉంచుతారు అని అంటారు. భగవంతుణ్ణి మర్చిపోతారు. శివబాబా స్మృతిలో ఉంటే ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు నోటి నుండి రాజాలవు. అందరినీ అడగవలసి వస్తుంది కదా.
వారి వారి ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు అనుభవిస్తున్నారో అలాంటి సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది కదా. అందుకే అందరికీ గౌరవాన్ని ఇవ్వండి అని అంటారు. ఏ వస్తువైనా లేకుంటే లభిస్తుంది. తండ్రికి పిల్లలు అంటే చాలా ప్రేమ కదా. ఇంత ప్రేమ ఇతరులెవ్వరికీ ఉండదు. పురుషార్థం చెయ్యమని పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇతరుల కొరకు కూడా యుక్తులు రచించండి. ఇందుకు 3 అడుగుల నేల చాలు. అందులో పిల్లలు అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరిదైనా గొప్పవారి హాలు ఉన్నట్లయితే మేము కేవలం చిత్రాలు దీనిలో ఉంచుతాము. 1-2 గంటలు ఉదయము సాయంకాలం క్లాసు చేసి వెళ్ళిపోతాము. ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాము. మీ పేరు ప్రసిద్ధమవుతుంది అని చెప్పండి. చాలామంది వచ్చి గవ్వ నుండి వజ్ర సమానముగా అవుతారు అని అర్థం చేయించండి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉన్నా సరే చెక్ చేసుకుని వాటిని తీసేయాలి. రామపురంలో వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి ఇతరుల కళ్యాణం చేసేందుకు సమయమును ఇవ్వాలి. అందముగా తయారై ఇతరులను కూడా సుందరంగా తయారు చేయాలి, అంటే దైవీ గుణాలతో. ఈరోజు వరదానము, తమోగుణి వాయుమండలంలో తమ స్థితిని ఏకరసముగా అచల్ అడోలుగా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సారాంశము, రోజు రోజుకు పరిస్థితులు అతి తమో ప్రధానముగా అవుతాయి. వాయుమండలం ఇంకా చెడిపోతుంది. ఇటువంటి వాయుమండలంలో కమల పుష్ప సమానముగా న్యారాగా అంటే భిన్నముగా ఉండాలి. మన స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. దీని కొరకు ఇంత ధైర్యము లేక శక్తి అవసరము. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానం స్మృతిలో ఉన్నప్పుడు ప్రకృతి ద్వారా కానీ, లౌకిక సంబంధాల ద్వారా కానీ, దైవీ పరివారము ద్వారా కానీ ఎలాంటి పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరసముగా అచల్ అడోలుగా ఉంటారు. స్లోగన్, వరదాతైన తండ్రిని తమ సత్యమైన సాతిగా చేసుకున్నట్లయితే వరదానాలతో జోలె నిండుగా అవుతుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ. ఈ పరమాత్మ జ్ఞానముతోనే విశ్వములో ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే మతము స్థాపన అవుతుంది. ఈ బ్రాహ్మణ సంఘటనలోని ఏకమతము యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుస్తుంది. ఈ విశేషతయే చాలా అద్భుతాన్ని చేస్తుంది. దీని ద్వారానే పేరు ప్రసిద్ధమవుతుంది, ప్రత్యక్షత కూడా జరుగుతుంది. కనుక ఈ విశేషతలో నెంబర్ 1గా అవ్వండి. అలా అయ్యేందుకు మీ మూల సంస్కారం ఏదైతే ఉందో దానిని నిర్మూలించి బాబ్దాదా యొక్క సంస్కారాలను కాపీ చేసి సమానముగా మరియు సంపూర్ణముగా అవ్వండి. అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి కనిపిస్తారు, అంటే ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.